హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో థర్డ్ యూనిట్ నేర్చుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు పైథాన్. సో పైథాన్ అనేది ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే పైథాన్ 2.0. ఇది 2000లో రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ పైథాన్ 3.0 ఇది ఎప్పుడు రిలీజ్ చేశారంటే 2008లో రిలీజ్ చేశారనమాట. ఇదేంటంటే 2.0 వర్షన్ తర్వాత క్రియేట్ చేశారనమాట. అంటే 2.0లో ఏవైతే డిఫరెన్సెస్ లైక్ మనకి లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేయడం కోసం పైథాన్ 3.0ని క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మనకి మోస్ట్ రీసెంట్గా ఇప్పట్లో యూజ్ చేసే పైథాన్ ఏదైనా ఉందంటే అది వర్షన్ 3.3. ఓకే, ఈ వర్షన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ కూడా మనం 3.3 పైథాన్ 3.3 వర్షన్నే యూజ్ చేస్తున్నాం అనమాట. అయితే ఇందులో మనకి లిమిటెడ్ లైబ్రరీ సపోర్ట్స్ అనేవి ఉంటాయన్నమాట ఓఎస్లో, అంటే ఆపరేటింగ్ సిస్టంలో. దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే పైథాన్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే సింపుల్ సింటాక్స్ ఉంటుంది, అంతేకాకుండా మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది, స్కేలబుల్గా ఉంటుంది అండ్ పోర్టబుల్. నెక్స్ట్ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి, పైథాన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటివంటే ఫస్ట్ మల్టీ పారాడిమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే పైథాన్ అనేది ఇప్పుడు నాట్ ఓన్లీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కాకుండా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. లైక్ ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, జావా, ఇలాంటి వాటిని కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ అంటే ఇందులో మనకి ఏంటంటే ఈ పైథాన్లో ఎక్స్ప్లిసిట్ స్టెప్స్ అనేవి అవసరం ఉండవన్నమాట. కోడ్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే మనము ఇప్పుడు సి లాంగ్వేజ్ ఉందనుకోండి, అందులో సి హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ ఇలాంటివన్నీ రాస్తుంటాం కదా. ఈ పైథాన్లో ఏంటంటే మనకు అవసరం లేదనమాట, ఎక్స్ప్లిసిట్ స్టెప్స్ అనేవి యూజ్ చేయము, డైరెక్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంట్రాక్షన్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే యూజర్కి కమాండ్స్ అనేవి అంటే పైథాన్ కమాండ్స్ ఉంటాయి కదా, వాటిని ఈజీగా ప్రొవైడ్ చేసేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈజీ టు లెర్న్, ఈజీగా నేర్చుకోవచ్చు, రీడ్ చేసుకోవచ్చు అండ్ మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్టెండబుల్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే లో లెవెల్ సి మాడ్యూల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం. నెక్స్ట్ స్కేలబుల్ అంటే ఇప్పుడు మనకి లార్జ్ ప్రోగ్రామ్స్ని కూడా ఇది మేనేజ్ చేయగలుగుతుంది. అండ్ పోర్టబుల్ అంటే ఏ సోర్స్లో అయినా ఎన్ని మిషన్లో అయినా కానీ రన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ బ్రాడ్ లైబ్రరీ సపోర్ట్ అంటే ఇప్పుడు మనకి ప్యాకేజెస్ ఉంటాయి కదా, చాలా ప్యాకేజెస్ని ఎక్స్టెన్సివ్ ప్యాకేజెస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట వేరియస్ అప్లికేషన్స్ కోసం. సో పైథాన్ డేటా టైప్స్ అండ్ డేటా స్ట్రక్చర్. సో పైథాన్ యొక్క డేటా టైప్స్ ఏంటంటే నెంబర్స్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్, డిక్షనరీ. సో నెంబర్స్లో ఏంటంటే నెంబర్ వాల్యూస్ ఉంటాయి, లైక్ ఇంట్ కావచ్చు, ఫ్లోట్ లాంటివి ఉంటాయి అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ లెక్క రాసుకున్నట్లయితే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 1 ఇలా రాస్తాం అనమాట. నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఏంటంటే పాయింట్ వాల్యూస్ అంటే డెసిమల్ వాల్యూస్లో ఉంటాయి. ఫ్లోట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 1.3 ఇలా రాస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటి స్ట్రింగ్ అంటే లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. దీంట్లో మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొటేషన్స్లో హెలో అని చెప్పేసి రాయడం. నెక్స్ట్ లిస్ట్లో ఏంటంటే గ్రూప్స్ అన్నీ కూడా కాంపౌండ్ టు గ్రూప్ టుగెదర్ అన్నీ కలిసి ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. సో లిస్ట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే 1 2 3 4 5 6 ఇలా లిస్ట్కి ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ టపుల్ ఏంటంటే డేటా టైప్స్ అన్నిటిని ఒక సీక్వెన్స్లో సిమిలర్గా ఉన్న వాటిని అన్నిటిని లిస్ట్ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డిక్షనరీస్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే కీ వాల్యూ పేర్స్ కోసం యూజ్ చేస్తున్నాం, డేటా టైప్స్ని మ్యాప్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. సో డిక్షనరీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే దానికి సెన్సార్ 1 అని చెప్పేసి ఇట్లా నేమింగ్ అనేది ఇస్తున్నాం, అంటే మ్యాపింగ్ అనేది ఇస్తున్నాం అనమాట. ఇవి డేటా టైప్స్. ఈ డేటా టైప్స్లో మనం ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్షన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. వాటి మనం టైప్ కన్వర్షన్స్ అని చెప్పేసి అనొచ్చు. సో మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏ ఈక్వల్స్ టు 10,000 అనేది ఇది ఎలా ఉందంటే ఇంట్లో ఉంది, అవునా, ఇంటీజర్ ఫార్మేట్లో ఉంది. దాన్ని స్ట్రింగ్ ఆఫ్ ఏ లాగా రాస్తే అది ఏమవుతుందంటే స్ట్రింగ్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. డేటా టైప్ అంటే స్ట్రింగ్ డేటా టైప్లోకి కన్వర్ట్ అయింది. లేకపోతే ఇప్పుడు స్ట్రింగ్ ఈక్వల్స్ టు ఏ అని చెప్పేసి ఉందనుకుందాం, అంటే హెలో సంథింగ్ ఏదో ఒకటి హెలో అని చెప్పేసి ఉందనుకుందాం. అది ఇంట్ ఆఫ్ ఏ అని చెప్పేసి రాసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అవుట్పుట్ అనేది అంటే ఇంట్ ఈక్వల్స్ టు హెలో అని చెప్పేసి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. సో మనకి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేవి 4 ఉన్నాయన్నమాట పైథాన్లో. ఫస్ట్ వన్ ఏంటంటే ఇఫ్, సెకండ్ వన్ ఫర్, థర్డ్ వన్ వైల్ అండ్ బ్రేక్ ఆర్ కంటిన్యూ. సో ఇఫ్లో ఏంటంటే కండిషన్ని చెక్ చేస్తుంది. ఓకే, ఇఫ్ పక్కన మనకి కండిషన్ అనేది ఉంటుందన్నమాట. ఆ కండిషన్ కనుక ట్రూ అయిందనుకోండి, ఈ బ్లాక్లో ఇందులో ఉండే బ్లాక్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఓకే, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇఫ్ ఒకవేళ కండిషన్ ఇంత ఇచ్చారనమాట, 100 ఈజ్ గ్రేటర్ దెన్ 10,000 అని చెప్పేసి ఇచ్చారు. ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ ఇఫ్ బ్లాక్లో ఏవైతే కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. కానీ ఇదేంటంటే ఫాల్స్ కాబట్టి
ఇది రాంగ్ కాబట్టి మనకి ఎల్స్లోకి వెళ్ళి మనకి ఫాల్స్ అని చెప్పేసి వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఫర్ అనేది ఏంటంటే లూప్ అనమాట. ఇది ఒకటే బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా రావడం కోసం యూజ్ చేస్తామన్నమాట. మనకి స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎన్నిసార్లు కావాలనుకుంటున్నామో అన్నిసార్లు, లేకపోతే సీక్వెన్స్లో రావడం కోసం యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫర్ i=0 అంటే ఫస్ట్ i=0 ఉంది ఇనిషియల్గా, అండ్ n greater than or equals to 3 అయ్యేంత వరకు చేస్తూనే ఉండాలి. ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. సో ఇంట్ i=1 అని చెప్పేసి ఇచ్చాము. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ లూప్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ పైకి అలా కంటిన్యూ అయ్యి అవుట్పుట్ అనేది 1 2 3 అనే ఒక సీక్వెన్స్లో వస్తుంది అనమాట. అంటే ఇక్కడ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంది. నెక్స్ట్ వైల్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక లూప్ లాంటిదే, కానీ వైల్ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు ఈ లూప్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ బ్రేక్ ఏం చేస్తుందంటే మనకి ఒక స్టేట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్టేట్మెంట్ ఉందనుకుందాం. ఓకే, ఫర్ లూప్లో ఏదో ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు అక్కడ మనం బ్రేక్ అని చెప్పేసి ఇది ఇచ్చామనుకోండి, బ్రేక్ అని చెప్పేసి ఇస్తే అక్కడ ఉన్న ఈ లైన్ వరకు అంటే ఈ స్టేట్మెంట్ వరకు ఏమవుతుందంటే జంప్ అయిపోతుంది అనమాట. అంటే అది ఎగ్జిక్యూట్ కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో, నెక్స్ట్ కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఆ కోడ్ అనేది ఒకవేళ ట్రూ అయినా కానీ మనకి స్టేట్మెంట్లో ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పినా కానీ బ్రేక్ అనే కండిషన్ వాడామంటే అది ఇక్కడ ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ అనేది జంప్ అవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్స్ ఇన్ పైథాన్. సో ఫంక్షన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫంక్షన్స్ అనేవి బ్లాక్ ఆఫ్ కోడ్, ఇందులో మనకి ఇన్పుట్ తీసుకొని యాక్షన్స్ని పర్ఫామ్ చేసి రిజల్ట్ని ఇస్తుందన్నమాట ఈ ఫంక్షన్స్ పైథాన్లో. అయితే పైథాన్లో ఈ ఫంక్షన్ అనేది దేంతో స్టార్ట్ అవుతుందంటే డెఫ్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ డెఫ్ అనే వాటితో పాటు ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉంటుందో దాంతో స్టార్ట్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఇప్పుడు యావరేజ్ గ్రేడ్ ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్కి అనుకోండి. మనము ఫంక్షన్స్ని దేంతో స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్నాము, డెఫ్తో స్టార్ట్ చేస్తాం. అంటే డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి అని చెప్పేసి, యావరేజ్ గ్రేడ్ అనేది ఫంక్షన్ నేమ్. సో దేనికి చేస్తున్నామంటే స్టూడెంట్స్కి కాబట్టి. సో ఫస్ట్ సమ్ ఏంటంటే 0 అని చెప్పేసి అనుకుంటాం. అయితే మనం ఏం చేస్తున్నామంటే సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ సమ్ ఎంత ఉందో ఇనిషియల్గా అది ప్లస్ స్టూడెంట్స్ యొక్క కీ, అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మార్క్స్, అందులో వచ్చిన మార్క్స్ ఏంటివి అని చెప్పేసి వాటన్నిటి సమ్ చేస్తున్నాం అనమాట. సమ్ చేసిన తర్వాతకి యావరేజ్ చేయాలంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, ఇప్పుడు మనకు వచ్చిన సమ్ ఎంత ఉందో దాన్ని బై స్టూడెంట్స్ యొక్క లెంత్ ఎంత అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసి చేస్తామన్నమాట, రిటర్న్ యావరేజ్. సో ఇక్కడ ఏంటంటే మనం ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని పైథాన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. ఓకే, పైథాన్ ఫంక్షన్స్ ఐఓటీలో ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే ఇప్పుడు సెన్సార్ డేటా ప్రాసెసింగ్లో యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని డేటాని ప్రాసెస్ చేయడం అనమాట సెన్సార్స్లో. ఓకే, సెన్సార్స్ నుంచి డేటాను తీసుకొని దాన్ని ప్రాసెస్ చేయడం లాంటివి చేస్తామన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెంపరేచర్ సెన్సార్స్. సో టెంపరేచర్ ఎంత ఉంది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కోసం సెన్సార్స్ని యూజ్ చేస్తాం కదా. సో ఆ సెన్సార్స్ నుంచి వచ్చిన డేటాను తీసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ యాక్చువేటర్ కంట్రోల్ అంటే ఇప్పుడు మనకి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కదా. సో ఆ లైట్స్లో ఆన్ ఎప్పుడు చేయాలి, ఆఫ్ ఎప్పుడు చేయాలి, బ్రైట్నెస్ పెంచాలా తగ్గించాలా, టెంపరేచర్ని బట్టి అలా ఉంటాయి కదా, హ్యూమిడిటీని బేస్ చేసుకొని టెంపరేచర్ని బేస్ చేసుకొని ఉంటాయి అనమాట. సో యాక్చువేటర్స్ని కంట్రోల్ చేయడానికి కూడా పైథాన్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ డేటా ట్రాన్స్మిషన్, అంటే ఇప్పుడు మనకి డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది కదా, ఆ ట్రాన్స్మిషన్ని క్లౌడ్లోకి ట్రాన్స్మిట్ అయ్యేటట్టుగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఇలాంటి చోట్ల కూడా మనం పైథాన్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ డివైస్ మేనేజ్మెంట్, అంటే డివైస్ని మేనేజ్ చేయడము, లేకపోతే అప్డేట్, మానిటర్ లాంటివి చేయాల్సినవి ఉంటాయి కదా, అలాంటి వాటిలో కూడా ఈ పైథాన్ ఫంక్షన్స్ని ఐఓటీలో యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మాడ్యూల్స్. ఈ మాడ్యూల్స్ ఏంటంటే మనకి ఇవి ప్రీ రిటర్న్ కోడ్, అంటే ముందే రాసి పెట్టిన లైబ్రరీస్ అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే డెవలప్మెంట్ అనేది ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. సో మనకి కొన్ని పాపులర్ పైథాన్ మాడ్యూల్స్ ఉన్నాయి. అవి ఏంటివంటే ఆర్పిఐ జీపీఐఓ, అంటే రాస్బెర్రీ పై జీపీఐఓ కంట్రోల్స్ అనమాట. ఓకే, దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే వీటిని కంట్రోల్ చేయడం కోసం, అంటే రాస్బెర్రీ పై ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోల్స్ ఉంటాయి కదా, వాటి కోసం ఈ మాడ్యూల్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సెన్సార్స్ యాక్చువేటర్స్కి మధ్యలో ఇంట్రాక్షన్స్ని ఎట్లా ఉన్నాయని చెప్పేసి చూపించడం కోసం కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎడాఫ్రూట్ డిహెచ్టీ, అంటే ఇప్పుడు మనకి DHT11 DHT12 అని చెప్పేసి కొన్ని ఉంటాయన్నమాట. ఓకే, ఇవి కొన్ని ఫీచర్స్ లాంటివి ఉంటాయి, వాటి కోసం అందులో టెంపరేచర్స్ అండ్ హ్యూమిడిటీ సెన్సార్స్లో యూజ్ చేస్తామన్నమాట.
నెక్స్ట్ పాహో ఎంక్యూటీటీ అంటే ఎంక్యూటీటీ ప్రోటోకాల్ కమ్యూనికేషన్ని యూజ్ చేసుకొని డేటాని సెండ్ చేయడం కానీ రిసీవ్ చేసుకోవడం లాంటివి చేస్తాం. నెక్స్ట్ పై సీరియల్ అంటే ఏంటంటే డివైజెస్కి మధ్యలో కనెక్షన్ ఎలా ఉంది, కమ్యూనికేషన్ ఎలా ఉంది, డివైజెస్కి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సేమ్ ఈ పై సీరియల్ అనేది ఆర్డినోలానే వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు మనకి టాస్క్ని ఎలా షెడ్యూల్ చేస్తున్నాము, అంతేకాకుండా స్పెసిఫిక్ టైంలో ఎలా రన్ చేస్తున్నామని చెప్పేసి ఆ రిక్వెస్ట్లను పంపడం కోసం కూడా ఈ పైథాన్ మాడ్యూల్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో మనకి ఐఓటీ స్పెసిఫిక్ మాడ్యూల్స్ ఏముంటాయంటే థింగ్ స్పీక్ అంటే ఏంటంటే ఇది ఒక ఐఓటీ ప్లాట్ఫామ్ అనమాట. ఇప్పుడు ఐఓటీ ప్లాట్ఫామ్స్తోని ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఈ మాడ్యూల్స్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ AWS IoT SDK ఇదేంటంటే AWS IoT సర్వీసెస్ ఉంటాయి కదా, అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంటాయి కదా, వాటితో ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఈ మాడ్యూల్ని యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ Azure IoT SDK అంటే ఇందాకేమో AWS సాఫ్ట్వేర్స్ కోసం సర్వీసెస్ కోసం, ఇప్పుడేమో Azure IoT సర్వీసెస్ కోసం వాటితో ఇంటిగ్రేట్ అవ్వడం కోసం యూజ్ చేసిన మాడ్యూల్ ఏంటంటే Azure IoT SDK. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్యాకేజెస్. ఈ ప్యాకేజెస్ ఏంటంటే మాడ్యూల్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కలెక్ట్ చేస్తే వచ్చిందాన్ని ప్యాకేజెస్ అని చెప్పేసి అంటామన్నమాట. ఇవి ఏం చేస్తున్నాయంటే కోడ్ని రీయూజ్ చేసుకోవడం కానీ లేకపోతే కోడ్ని ఆర్గనైజ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. ఇందులో మనకి మల్టిపుల్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా ఒక స్పెషల్ ఫైల్ అనేది ఉంటుంది, దానికి పేరు ఏంటంటే ఇనిట్ పై అనే ఒక ఫైల్ని యూజ్ చేస్తామన్నమాట. ఈ ఫైల్ని యూజ్ చేసుకొని ఈ ప్యాకేజెస్ని స్టోర్ చేసుకుంటాం. సో పైథాన్ ప్యాకేజెస్ ఏముంటాయంటే పాహో ఎంక్యూటీటీ అంటే ఇది ఏంటంటే ఎంక్యూటీటీ ప్రోటోకాల్ కమ్యూనికేషన్స్ని యూజ్ చేసుకొని డేటాని సెండింగ్ కానీ రిసీవ్ లాంటివి చేసుకుంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ RPA GPIO మనం ఇందాక అన్నాం కదా, అంటే రాస్బెర్రీ పై GPIO కంట్రోల్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో ఇంట్రాక్షన్స్ ఎలా ఉన్నాయి, సెన్సార్స్కి అండ్ యాక్చువేటర్స్కి ఇంట్రాక్షన్ ఎలా ఉందని చెప్పేసి చెప్పడం కోసం యూజ్ చేసే ప్యాకేజ్ అనమాట ఇది. నెక్స్ట్ పై సీరియల్ ఇదేంటంటే మనకి డివైజెస్కి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉందని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో మనకి ఇందులో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సేమ్ ఆర్డినో లాగానే యూజ్ చేస్తాం దీన్ని. నెక్స్ట్ నంపై అంటే ఏంటంటే న్యూమరికల్ కంప్యూటేషన్స్ కోసం యూజ్ చేస్తాం. అండ్ పాండాస్ అనేది ఏంటంటే డేటా మ్యానిపులేషన్ కోసం యూజ్ చేసే ఒక ప్యాకేజ్ అనమాట. అయితే ఇప్పుడు మనకి ప్యాకేజెస్ ఐఓటీలో యూజ్ చేసే ప్యాకేజెస్ ఏంటంటే AWS IoT SDK సేమ్ ఇందాక ఏం చేసాం, AWS IoT సర్వీసెస్ కోసం ఇంటరాక్ట్ చేయడం కోసం యూజ్ చేసేదే ఇదనమాట. నెక్స్ట్ Azure IoT SDK ఏంటంటే ఇంటిగ్రేట్ విత్ ద Azure IoT సర్వీసెస్. నెక్స్ట్ థింగ్ స్పీక్ ఏంటంటే IoT ప్లాట్ఫామ్స్తోని ఇంటరాక్ట్ అవ్వడం కోసం యూజ్ చేస్తామన్నమాట. ఓకే. మనం ఓన్గా ఇప్పుడు నార్మల్గా ప్యాకేజెస్కి స్పెషల్ ఫైల్ ఉంటుందని చెప్పేసి అన్నాం కదా, అలానే కాకుండా ఓన్గా మనమే ఒక పైథాన్ ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే setup.py ఫైల్ని యూజ్ చేసుకొని ఇది క్రియేట్ చేసుకుంటే మనం ఓన్ ప్యాకేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్. అంటే ఇందులో ఏంటంటే ఫైల్ని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం, డేటాని ఎలా స్టోర్ చేస్తున్నాం ఫైల్స్లో అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. అంటే క్లౌడ్ స్టోరేజ్ కావచ్చు, లేకపోతే డివైజెస్లో అయినా ఫైల్స్ ఉంటాయి కదా, వాటిలో డేటాని ఎలా స్టోర్ చేస్తున్నాం అండ్ ఎలా మేనేజ్ చేస్తున్నాం అని చెప్పేసి చూపిస్తుంది. సో మనకి ఫైల్ హ్యాండ్లింగ్స్ ఐఓటీలో ఎలా ఉంటాయి అంటే రీడింగ్ ద ఫైల్ అంటే ఫైల్ని రీడ్ చేయడం అంటే యాక్సెస్ చేయడం అనమాట. రైటింగ్ ఫైల్స్ అంటే ఏంటి, స్టోర్ చేసుకోవడం కానీ కాన్ఫిగర్ చేసుకోవడము లేకపోతే ఏమైనా చేంజెస్ లాంటివి చేయడం అనమాట. రీడ్లోకి వచ్చేసరికి ఎలాంటి చేంజెస్ అనేవి చేయమన్నమాట, జస్ట్ చూడడం వరకే. అండ్ నెక్స్ట్ అప్డేటింగ్ ఫైల్స్లో ఏంటంటే డేటాని ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలా అని చెప్పేసి చేస్తుంది. అండ్ డిలీటింగ్ ఫైల్స్లో ఏంటంటే మనకు అవసరం లేని డేటా ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేయడం కోసం. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఏంటంటే లాగ్ ఫైల్, కాన్ఫిగరేషన్ ఫైల్ అండ్ డేటా ఫైల్. లాగ్ ఫైల్లో ఏంటంటే డివైస్ యొక్క యాక్టివిటీ ఎలా ఉంది అండ్ సెన్సార్ యొక్క డేటా ఎలా ఉంది అని చెప్పేసి దాన్ని స్టోర్ చేసుకోవడం కోసం ఈ లాగ్ ఫైల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే ఏంటంటే డివైస్ యొక్క సెట్టింగ్స్ని స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం అనమాట. డేటా ఫైల్ అంటే ప్రాసెస్డ్ డేటా కానీ రీడింగ్ డేటాస్ ఉంటాయి కదా, ఆ డేటాస్ని స్టోర్ చేసుకోవడం కోసం డేటా ఫైల్ని యూజ్ చేస్తామన్నమాట. అంటే ఫైల్లో మనం డేటాను స్టోర్ చేసుకోవడం కోసమే కదా యూజ్ చేసేది, అలానే డివైస్ యొక్క యాక్టివిటీస్ని సెన్సార్ డేటా స్టోర్ చేసుకుంటే అది ఎందులో స్టోర్ చేసుకుంటామంటే లాగ్ ఫైల్స్లో. అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్లో ఏంటంటే సెట్టింగ్స్, డివైస్ యొక్క సెట్టింగ్స్ని స్టోర్ చేసుకుంటాం. అండ్ డేటాని మనం ప్రాసెస్ చేసిన డేటా ఉంటుంది కదా, దాన్నేమో డేటా ఫైల్స్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. సో మనకి ఫైల్ హ్యాండ్లింగ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే JSON, CSV అనేవి ఈజీగా పాసింగ్ అనేవి చేసుకోవచ్చు అనమాట.
అండ్ స్కేలబుల్గా ఉంటుంది. అండ్ స్టోరేజ్ అనేది కూడా ఇక్కడ లిమిటెడ్ స్టోరేజ్ అనేది ఉండడం వల్ల మనకి డేట్ అంటే వేస్టేజ్ అనేది ఉండదు అనమాట, మెమొరీ వేస్టేజ్ అనేది ఉండదు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డేట్ ఆర్ టైమ్ ఆపరేషన్స్. సో ఐఓటీలో డేట్ టైం ఆపరేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ షెడ్యూలింగ్కి కావచ్చు, సింక్రొనైజేషన్కి కావచ్చు, లాగింగ్కి కావచ్చు, ప్రతి ఒక్క దానికి డేట్ అండ్ టైం ఆపరేషన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దానికోసం పైథాన్ అనేది కొన్ని మాడ్యూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది డేట్ అండ్ టైమ్స్ కోసం. సో ఇందులో మాడ్యూల్స్ ఏంటివంటే డేట్ టైం, ఇది ఎందుకంటే డేట్స్కి అండ్ టైమ్స్కి కలిసి వర్క్ చేయడం కోసం. అండ్ టైం అనేది ఏంటంటే టైమ్స్తో మాత్రమే వర్క్ చేయడం కోసం. ఇందులో ఏంటంటే యూనిక్స్ అనే టెక్నాలజీస్ని యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ షెడ్యూలింగ్ టాస్క్ల కోసం, అంటే ఇప్పుడు మనకి ఈ టైం నుంచి ఈ టైం వరకు వర్క్ చేయాలి అని చెప్పేసి ఇలా షెడ్యూల్స్ ఉంటాయి కదా, అలాంటి చోట ఈ మాడ్యూల్ని యూజ్ చేస్తాం అనమాట. అయితే కొన్ని కామన్ ఆపరేషన్స్ ఏంటివి ఇందులో అంటే మనకి ఇప్పుడు కరెంట్ డేట్ ఏంటి అండ్ టైం ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం కోసం యూజ్ చేసే కోడ్ ఏంటంటే నౌ ఈక్వల్స్ టు డేట్ టైమ్ డాట్ నౌ అని చెప్పేసి ఈ ఫంక్షన్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫార్మాటింగ్ డేట్స్ అండ్ టైమ్స్, అంటే డేట్స్ అండ్ టైమ్స్ని ఫార్మాట్లో, అంటే ఇప్పుడు మనకి ఇట్లా చేయాలని చెప్పేసి ఉంటుంది కదా, అలా చేయడం కోసం ఏంటంటే నౌ డాట్ strk టైమ్ ఆఫ్ %y, %m, %d, %h అండ్ %s ఇవన్నీ యూజ్ చేస్తాం అనమాట. అయితే నెక్స్ట్ షెడ్యూలింగ్ టాస్క్, అంటే మనం టైంని షెడ్యూల్స్ లాగా చేయడం కోసం షెడ్యూల్ డాట్ every1.minutes డాట్ డూ ఆఫ్ జాబ్ ఈ కోడ్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఫార్మాటింగ్ టైం కోసం, అంటే టైంని ఫార్మాట్లో పెట్టడం కోసం నౌ డాట్ strk టైమ్ ఆఫ్ %y, %m, %d, %h అండ్ %s యూజ్ చేస్తున్నాం, ఈ కోడ్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో షెడ్యూలింగ్ చేయడం కోసం షెడ్యూల్ డాట్ ఎవ్రీ ఆఫ్ 1.minute డాట్ డూ ఆఫ్ జాబ్ ఈ ఫంక్షన్స్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లాసెస్. సో మనకి పైథాన్ అనేది ఊప్స్ యొక్క ఫీచర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆ ఫీచర్స్ ఎలాంటివి ఉంటాయంటే క్లాసెస్, వేరియబుల్స్, మెథడ్స్, ఇన్హెరిటెన్స్, ఇలాంటివి కొన్ని కాన్సెప్ట్స్, అంటే కొన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయి. పైథాన్ వాటిని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇందులో పైథాన్లో ప్రొవైడ్ చేసే ఊప్స్ కాన్సెప్ట్స్ ఏంటివంటే క్లాస్. సో ఈ క్లాస్ అనేది ఏంటంటే ఇది ఒక ప్రోటోటైప్ అనమాట. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ యొక్క నేమ్, వాటి యొక్క అట్రిబ్యూట్స్, అందులో యూజ్ చేసే మెథడ్స్ ఏంటివి అని చెప్పేసి చూపించడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టాన్స్ ఆర్ ఆబ్జెక్ట్, అంటే డేటా యొక్క ఇన్స్టాన్స్ ఏంటి, లేకపోతే ఆబ్జెక్టివ్ ఏంటి అని చెప్పేసి, డేటా యొక్క స్ట్రక్చర్ ఏంటి అని చెప్పేసి డిఫైన్ చేస్తుంది అనమాట. దేని ద్వారా అంటే క్లాస్ ద్వారా. నెక్స్ట్ ఫంక్షన్ ఓవర్లోడింగ్, అంటే ఇప్పుడు మనకి ఒక ఫంక్షన్కి డిఫరెంట్ మీనింగ్స్ అనేవి ఉంటాయన్నమాట కాంటెక్స్ని బేస్ చేసుకుని. అలాంటి వాటిని కూడా ఓవర్లోడ్ అయ్యే వాటిని కూడా ఇది ఈ ఫీచర్స్ని కూడా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్, అంటే న్యూ క్లాస్ అనేది ఇప్పుడు ఉన్న క్లాస్లో నుంచి న్యూ క్లాస్ని ఫామ్ చేయడం, దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి అంటామన్నమాట. నెక్స్ట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్, అంటే ఇప్పుడు మనకి ఒక్కటే ఫంక్షన్కి మోర్ దెన్ 1 ఆపరేషన్స్ని ఇస్తూ ఉంటాం కదా, అలాంటి వాటిని కూడా పైథాన్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక చైల్డ్ క్లాస్ అనేది ఉంటుంది కదా, అది మనకి స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తుంది అనమాట. బేస్ క్లాస్ నుంచి మనకి కావాల్సినంత వరకు ఇంప్లిమెంటేషన్ అనేది స్పెసిఫిక్గా మనకి ఎలా అయితే కావాలో అలా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లాస్ కాంపోనెంట్స్. సో మనకి క్లాస్ యొక్క కాంపోనెంట్స్ ఏంటంటే క్లాస్ వేరియబుల్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్క ఇన్స్టాన్స్తోని షేర్ అయ్యేది ఏదైనా ఉందంటే అది క్లాస్ వేరియబుల్. నెక్స్ట్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్స్ ఏమో ఇన్స్టాన్సెస్తోని షేర్ అయ్యి ఉంటాయి అన్నమాట. అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏమో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ స్పెసిఫికల్గా ఒక ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేయడం అనమాట. నెక్స్ట్ యూనిట్ ఏంటంటే ఇది కన్స్ట్రక్టర్ అనమాట. న్యూ ఇన్స్టాన్స్ని యాడ్ చేయడం కోసం, ఇనిషియలైజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ డెల్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే డిలీట్ చేయడం అనమాట. ఒక ఇన్స్టాంట్ని డిలీట్ చేయడం. ఇంపార్టెన్స్ ఏంటంటే మాడ్యులారిటీ, రీయూజబిలిటీ అండ్ ఆర్గనైజేషన్.
సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐఓటీ పైథాన్ ప్యాకేజెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఐఓటీ. ఇందులో ఏంటంటే పైథాన్ ప్యాకేజెస్ అనేవి సెవరల్ టాస్క్లో మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి అది ఎలాంటివంటే ఇప్పుడు లైబ్రరీస్ కావచ్చు, కామన్ ఆపరేషన్స్ లైక్ డేటా హ్యాండ్లింగ్, నెట్వర్కింగ్ అండ్ ఐఓటీ ఇంట్రాక్షన్స్ లాంటివి ఉంటాయి కూడా పర్ఫామ్ చేస్తాయి అనమాట. సో ఇందులో మనకి ఈ ప్యాకేజెస్కి ఒక ఫస్ట్ వన్ ఏంటంటే జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఇదేంటంటే డేటాని ఇంటర్చేంజ్ చేయడం కోసం, అంటే దేనికి మధ్యలో అంటే వెబ్ సర్వర్స్కి, వెబ్ అప్లికేషన్స్కి, మొబైల్ అప్లికేషన్స్, మొబైల్ యాప్స్ ఉంటాయి కదా, వాటికి మధ్యలో ఇంటర్చేంజ్ చేయడం కోసం యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇది ఒక మాడ్యూల్. ఓకే, ఇది ఒక మాడ్యూల్ అనమాట. పైథాన్ జేసన్ యొక్క మాడ్యూల్. ఇందులో మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దేనికోసం అంటే జేసన్ డేటా కానీ లేకపోతే దాని యొక్క ఆబ్జెక్టివ్స్ని కన్వర్ట్ చేయడం కోసం ఉంటుందన్నమాట ఇది. నెక్స్ట్ ఎక్స్ఎంఎల్ అంటే ఎక్స్టెండబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఇది స్టోర్ చేసుకోవడం కోసం, అంతేకాకుండా ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇందులో పైథాన్లో ఎక్స్ఎంఎల్ ప్యాకేజెస్ అనేవి ఏం ప్రొవైడ్ చేస్తున్నాయంటే ఎక్స్ఎంఎల్ డేటాని క్రియేట్ చేయడం లాంటివి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ హెచ్టిటిపి లైబ్రరీ అంటే ఇదేంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ లైబ్రరీ. ఇది మనకి హెచ్టిటిపి రిక్వెస్ట్లని చేయడం కోసం చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇందులో మనకి పైథాన్స్ http.client మాడ్యూల్ని ప్రొవైడ్ చేస్తాయి. ఇవి అంతేకాకుండా లో లెవెల్ ఇంటర్ఫేసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. ఎందుకంటే హెచ్టిటిపి రిక్వెస్ట్లని ఇవ్వడం కోసం. అయితే మనకి రిక్వెస్ట్లు అనేవి థర్డ్ పార్టీ లైబ్రరీస్కి చాలా పాపులర్ అనమాట. ఓకే, ఇది సింపుల్ ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే యూఆర్ఎల్ లైబ్రరీస్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ లైబ్రరీ. ఇది యూఆర్ఎల్స్తో వర్క్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంతేకాకుండా ఈ ప్యాకేజెస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాయంటే యూఆర్ఎల్స్తో ఎలా వర్క్ చేయాలి, మెథడ్స్ ఏంటివి అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఎస్ఎంటిపి లైబ్రరీ అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ లైబ్రరీ. ఇది ఈమెయిల్స్ని సెండ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇవేం ప్రొవైడ్ చేస్తున్నాయంటే మెయిల్స్ని సెండ్ చేయడం ఎలా అని చెప్పేసి మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. సో దిస్ ఈజ్ ఓవరాల్ యూనిట్ 3. థ్యాంక్ యూ.